తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరపున నేను వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఆర్డర్ చేస్తున్నా. మీకు తెలుసు నా గురించి, ఇక నేను చెప్పినా అంటే నేను మామూలు ఉండదని. ఒకసారి నా తమ్ముడు అనుకున్నా అంటే ఇక నా తమ్ముడే. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. పిలిపించాల్సి వచ్చింది. లాంగ్ టైం. అదే యాక్చువల్గా మీరు పిలిపించాలనుకున్నారా? పిలిపించాలని అనుకున్నా. నేను క్యాజువల్ గా దగ్గర ఉన్నాను, సూర్యాబాయిని నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా, పిలిపించి మీకు గొంతు కోసేద్దామని చెప్పి ఫోన్ చేద్దాం అనుకున్నా. లక్కీగా మీరే వచ్చేసేసారు. అంటే ఎతకపోయిన పిలిపిద్దాం అనే లోపల మీరే సర్ప్రైజ్ వచ్చేసారు. ఫీల్ అవుతారు. కాదు, మీరు ఒకటి తప్పు చేసారు. మీరు ఏం తప్పు చేసారో దగ్గర ఉండి మీకు చూపిస్తా. సూర్యాబాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఇదే మీ ఛానల్లో నేను చెప్పింది అదే. ఎన్నో ఛానల్స్లో చెప్పుంటా, ఎవరికి ఎప్పుడు ఏదొచ్చినా సరే ఫస్ట్ నాకు చెప్పండి అని. ఇందాక నాకు చెప్పావా? ఎంతో మందికి ఎన్నో ఛానల్స్ ద్వారా అన్నీ వెళ్తున్నాయి, మన ఫౌండేషన్ నుంచి, నా దగ్గర నుంచి. రాజు అయ్యా. హాయ్ హాయ్ రాజు. నమస్తే. నమస్తే, బాగున్నారా? సూర్య నా పేరు, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. థ్యాంక్ యూ మీ అన్నని. అయ్యో అన్న, నా గురించి మీరు వినుండరు, సరేనా? ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? అచ్చా, ఇందాక మీరు చెప్పారు ఏదో ఖరాబ్ అయింది మీ ఇంట్లో, ఏదో సంథింగ్. టీవీ ఖరాబ్ అయిందా? అంటే ఇప్పుడు టీవీ కావాలా మీకు? టీవీ ఖరాబ్ అయింది, అది ఖరాబ్ అయింది, కావాలి. ఓకే ఓకే, టీవీ కావాలా? చలో రైట్. ఎందుకంటే నువ్వు కూడా వినాలి కాబట్టి, టీవీలో నువ్వు చూడకపోయినా వినాలి కాబట్టి, మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తావు కాబట్టి, అది కూడా నువ్వు వినాలి కాబట్టి నా దగ్గర నుంచి నీకు టీవీ వచ్చేస్తుంది. ఓకేనా? నా దగ్గర నుంచి నీకు టీవీ వచ్చేస్తుంది, సరేనా? ముందు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ పేరు వినలేదు కదా? అదే 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 భాయ్ అంటే మామూలుగా సూర్య భాయ్, మహేష్ బాబు సినిమాలో దూకడు, అదేంటే బిజినెస్ మ్యాన్, బిజినెస్ మ్యాన్. అట్లా ఎప్పుడు నువ్వు బాగుండాలా, సంతోషంగా. ఈ అన్న తరపు నుంచి నీకేం కావాలన్నా నా పర్సనల్ నెంబర్ ఇచ్చిపోతా, ఎప్పుడైనా నువ్వు కాల్ చేయొచ్చు. అండ్ ఎక్కడికైనా నువ్వు వెళ్ళాలి ఏమన్నా ఈవెంట్స్ కి, అన్నా నాకు ప్రాబ్లం అవుతుంది, ఏదన్నా చేయగలవా అని నువ్వు ఆర్డర్ వేయాలి, రిక్వెస్ట్ చేయొద్దు, ఆర్డర్ వేయాలి. ఒకసారి నా తమ్ముడు అనుకున్నా అంటే ఇక నా తమ్ముడే. ఎంతో మంది నాకు తమ్ముళ్ళు ఉన్నారు, ఎంతో మంది అమ్మలు ఉన్నారు, అందరూ బాగుండాలి, అందరూ మనోళ్ళే అని అనుకునే వ్యక్తిని. ఇప్పుడు వచ్చాను, చూద్దాం ఏంది రాజు, ఏం సంగతి, ఏం కథ. రాగానే నా ఇంటర్వ్యూలో రాజు చెప్పిన కష్టాలు విన్నా, నన్ను కూడా కోప్పడి మరీ ఇక్కడికి తీసుకొచ్చా. అసలు ఫస్ట్ రాజుని మీరు చూసారు ఇంటర్వ్యూ, మనోడు సినిమాలో పాడిన పాట ఉంటుంది సూర్యాబాయ్, ఒక్కసారి తన నోటితోనే విందాం. ఎందుకంటే ఆ పాట వింటే నాకు చాలా ఇష్టం. పలాస ఎంత బాగుంటది అంటే ఆ మూవీ, అది కరోనా టైంలో అలా వచ్చి వెళ్ళింది.
నిజంగా ఒక్కసారి సర్లే ఆ పాట వచ్చి వెళ్ళిపోయింది కదా, ఒక మా తమ్ముని నోట్లో అన్న పాట ఒకటి సూర్యాబాయ్ కదా, ఒక రెండు ఏదన్నా చెప్తాడు మంచి, విందాం. ఆహా. ఆ, కొంచెం అన్నగారు వచ్చారు, అన్నగారి కోసం కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పాడితే బాగుంటుంది కొంచెం. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినోడే మీ అన్న. Yes, yes. జీరో నుంచి ఈ రోజు ఓల్డ్ సిటీ సూర్యాబాయిగా ఎదిగి ఎస్ఎన్ఎస్ ప్రజాసేవ ఫౌండేషన్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ని స్థాపించి మూవీస్ అండ్ సీరియల్స్ లో యాక్ట్ చేసి ఈ రోజు నా తమ్ముని ముందు నిల్చున్నా. జీరో సపోర్ట్, ఎవ్వడు కూడా నాకు సపోర్ట్ చేసిన లేడు. తల్లిదండ్రి జన్మనిచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు, మొత్తం నేనే వేసుకొచ్చిన. అది థ్యాంక్ యూ సో మచ్. నేను నోటిస్తున్నా, మాలో గిలిలో పండేటంట పున్నమే, మా జాబిలికి ఏడాదంట పున్నమే, మాలో గిలిలో పండేటంట పుణ్యమే, మా జాబిలికి ఏడాదంట పున్నమే, ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, కాంచిన ప్రతిరూపం, మాలో గిలిలో పండేదంట పున్నమే, మా జాబిలికి ఏడాదంట పున్నమే. థ్యాంక్ యూ తమ్ముడు, చాలా బాగా పాడావు. నువ్వు అసలు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్కి నువ్వు వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అన్న అండ నీకు ఎప్పుడు ఉంటుంది. నా పర్సనల్ నెంబర్ ఇచ్చిపోతా, ఎప్పుడైనా నువ్వు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ టీవీని రాగానే ఇది ఒక కంప్లీట్ వచ్చింది కాబట్టి టీవీ అన్నావు కాబట్టి నా తరపున నీకు టీవీని పంపించే బాధ్యత నాది. సరేనా? నా తరపున నీకు టీవీ వస్తుంది. రైట్. ఈ అన్న తరపున జీరో నుంచి ఎలా ఎవరు సపోర్ట్ లేదన్నారు. నిజంగా ఈ రోజుల్లో ఏదన్నా ఒక చిన్న ఇబ్బంది ఉందంటే మనకు లైఫ్ లో ఏదో గివ్ అప్ అన్నమాట. మీరు చూస్తున్నారు కదా ఈ మధ్య కాలంలో ఎంత మంది అసలు లైఫ్ ని అలా వదిలేస్తున్నారు, ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించకుండా. కానీ అమ్మ చెల్లె తోడుతోటి మనోడు నిజంగా ఎంత అద్భుతాలు సృష్టిస్తున్నాడంటే అసలు సినిమాలో పాడడం అంటే అలాంటిది సినిమాలో పాట పాడాడు. మధ్యలో ఒక చిన్న అలా ఒక కుదుపు వచ్చింది అంతే. అన్ని అలాంటివి వస్తుంటే పోతుంటే అయినా నిలబడాలి. మనం నిలబడ్డారు రాజు. ఇప్పుడు అన్ని ఉన్నోళ్ళు ఏం లాభం చెప్పు? నిజం, అన్ని ఉన్నోళ్ళు వేస్ట్. చూడు మరి రాజు నిజంగా ఎంతో మంది అన్ని ఉండి కొందరు బాధపడుతుంటే ఏం లేక కొన్ని ఇబ్బందుల వల్ల అయిపోయే వాళ్ళు ఎంతమంది. అలాంటి వాళ్ళకి ఈ సూరన్న ఉన్నాడు. నీకు కూడా నేను ఉన్నా. అది కూడా ఇంకో విషయం ఏంటంటే నేను ప్రతి ఒక్కరికి ఎప్పుడు రేషను మెడిసిన్ ఇవి మాత్రమే ఇస్తా. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాంటి వేరే ఐటమ్ ఇవ్వడం నీకే. అది కూడా ఎందుకంటే దానివల్ల నువ్వు చూడకపోయినా దాంట్లో మ్యూజిక్ వింటావు, దాన్ని చూసి నువ్వు ప్లే చేయగలుగుతావు, ఇవన్నీ నువ్వు చేస్తావు కాబట్టి అందుకని దాన్ని రూల్స్ని పక్కన పెట్టేసి అగెనెస్ట్ గా నీకు ఇవన్నీ చేస్తున్నా. డెఫినెట్లీ నీకు వచ్చి చేరుతుంది. మా ఊరే వైభోగం, బగతాయిను సబుతాయిను మా ఊరే వైభోగం, జముకుల కొండని వాయంతన్నా, డేకురు కొండని చూపించన్నా, ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చాని సౌభాగ్యం, జీడి తోటల సింగారాలు, ఆ ఎర్ర సరువు ఎగురు కొంగల కోలాటాలు, జీడి పప్పు పేరు చెబితే చాలు, విలాసం గుర్తొస్తాదే, దేశాలన్నీ మంచి బంగారంలా భావించిలువైన పంటే ఇది, ఎంతటి వంటైనా ఇది ఉంటే ఓ అందం, ఎంతటి ఓడైనా దీని రుచికే దాసోహం, రెక్కలు ముక్కలు చెమట సుక్కలు మంకి నమ్మకి నైవేద్యం, బస్తాలెత్తే వస్తాదులు, ఆ కండలు ఎర్రగవు అందరిలాంటి ముస్తాబులు, బస్తాలెత్తే వస్తాదులు, ఆ కండలు ఎర్రగవు అందరిలాంటి ముస్తాబులు.
సూపర్ 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 రాజు. Thank you. అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరపున నేను వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే కళ్ళు చెవులు కాళ్ళు ముక్కు అన్నీ సరిగా ఉన్న వాళ్ళకి ఏం రావట్లేదు. మన రాజు చూడండి ఈ పరిస్థితిలో కూడా తన టాలెంట్ని ఎలా నిరూపించుకుంటున్నాడు. దయచేసి ఇలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ మీరు దిగొచ్చి ప్లీజ్ ఏదైనా ఒక పెద్ద సినిమాలో ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ నా తరపున కూడా ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ తరపున 100% నేను ఏ డైరెక్టర్ని మీట్ అవ్వాలి, ఎవరిని మీట్ అవ్వాలి నాకు తెలుసు. అండ్ నా తరపున ఒక 4-5 సినిమాల్లో నీకు సాంగ్ కూడా పాడే ఆపర్చునిటీ నేను ఇప్పిస్తా. డెఫినెట్లీ ఇది ఉండా. ఎవరినైనా నువ్వు అనుకోవచ్చు సూర్యాబాయ్ అంటే ఓన్లీ మాటలు ఉండవు, ఓన్లీ చేతలే, చేసే చూపిస్తా నేను. అది దునియాకి తెలుసు, ప్రపంచానికి తెలుసు. నీ ఇది కూడా ఇప్పిస్తా నేను. దయచేసి చూడండి ప్లీజ్, ఆపర్చునిటీ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నైస్ తమ్ముడు. గాడ్ బ్లెస్ యూ. ఈ అన్న నీకు ఉంటుంది, ఎప్పుడు ఉంటాడు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. రాజును చూసిన తర్వాత నాలో కూడా ఒక సింగర్ ఉండని చెప్పి బయటకు వచ్చేసి నిజంగా. కాకులు దూరని కారడ ఉంటే, చీమలు దూరని చిట్టడ ఉంటే, అడవుల్లో ఆకులు ఉంటాయి, ఆకులు మేసే మేకలు ఉంటాయి, మేకలు చంపే పులులు పుడతాయి, పులిలే బెబ్బులు అవుతాయో నిజం నిజం నిజం. పగపట్టిన బెబ్బులి వదలదురా, గురి తప్పదులేరా, ఎన్నాళ్లకు వేటకు వస్తుందా పారా ఉషా. వెరీ గుడ్. రాజును చూసిన తర్వాత ఎందుకో నాకు అది వైబ్రేట్ అయిపోయింది నా బాడీలో కూడా. ఇలాంటి వచ్చి అదే 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 చలో. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. గాడ్ బ్లెస్ యూ. అమ్మా రాజు నీకు టీవీ వచ్చేస్తుంది. ఓకేనా? టీవీ తీసుకొని మళ్ళీ నేను రాకపోయినా సరే నా మనసులో వస్తారు. సరేనా? డెఫినెట్లీ నువ్వు ఇంకా మంచిగా ఉండాలి, మంచి స్థాయికి రావాలి. నా కళ్ళల్లో కూడా పడ్డావు కాబట్టి నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తా. సరేనా? 100% ఐ విల్ విత్ యూ. నెంబర్ ఇచ్చేసాను, నా నెంబర్ పర్సనల్ నెంబర్ రాజుకి. ఓకేనా అమ్మా? టీవీ వచ్చేస్తుంది. సరేనా? థ్యాంక్ యూ. ఓకే. బాయ్.